అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడానికి కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. అవినాష్ రెడ్డితో పాటు తాను పార్టీ కోసం నియోజకవర్గంలో కృషి చేస్తున్నా అన్నారు. నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గ్రూపులు లేవని, ఉన్నది వైసీపీ వర్గం ఒకటేనని స్పష్టం చేశారు. అందరికీ తెలుసు, జమ్మలమడుగు తాలూకా అనేది ఎప్పటికీ సెన్సేషనల్ గానే ఉంటది, ఎప్పటికీ లైమ్ లైట్ లోనే ఉంటది. కానీ ఒక సమస్య మీకు అందరికీ తెలుసు, ఇన్ఛార్జ్ సమస్య అనేది ఇది ఎప్పటికీ ఒక సమస్యగానే ఉంటాను. నేను 2019 ముందు నుంచి కానీ ఎప్పటికి కానీ జమ్మలమడుగు తాలూకా అంటే ఒక న్యూస్ లో ఎప్పటికీ నడుస్తాను నేను. ఇప్పుడు ఈ సమస్యకు మీకు అందరికీ తెలుసు, ఒక తెర న్యూస్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ ఏంది, ఎటువైపు ఏ లీడర్ పోతారు, ఇలాంటివన్నీ కూడా చాలా మందికి చర్చగా ఉన్నాయి. కానీ వాస్తవం కూడా నేను ఒక బాధ్యతగా వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తగా మొదలయ్యి వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతూ ఒక స్థానికంగా ఒక శాసనసభ్యునిగా పనిచేసి తర్వాత ఇప్పుడు కూడా ఒక గట్టి హామీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, నాకు గట్టి హామీ ఇచ్చినారు కూడా మీకు అందరికీ తెలుసు. నేను ఆ రోజు 2016లో వైఎస్ఆర్ పార్టీయే లేదు జమ్మలమడుగు తాలూకాలో భూస్థాపితం అయిపోయిన రోజు నా సొంత కుటుంబం మీకు అందరికీ తెలుసు, మా కుటుంబం రాష్ట్రంలోనే పేరుగాంచినది. పలు శాఖల్లో మంత్రిగా పనిచేశారు, వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు ఎంపీగా కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా చేసినాము, అన్ని చేసినాం. అంత కుటుంబాన్ని కూడా నేను జగనన్న కోసం వదిలేసి జగనన్న పిలువగానే ఆ రోజు వచ్చి ఈ ఫ్యాక్షన్ నియోజకవర్గం బాధ్యతలు నేను చేపట్టాను. మీకు అందరికీ తెలుసు,